వెల్కమ్ టు ఆర్టీవీ. మరి ఈరోజు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ వేడుకలు జరిపిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే చూసాము కళ్యాణ్ రావు, భువనేశ్వరి, పురంధేశ్వరి, బాలకృష్ణ, చాలామంది కూడా బాబు మోహన్, అలాగే లోకేష్ వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాము. అన్నిటికంటే కూడా ఇక్కడ కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు. మరి ఈ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే వికలాంగులకి అలాగే మహిళలకు కుట్టు మిషన్లు సరఫరా చేస్తూ ఉన్నారు. అలాంటిది ఇక్కడ ఏంటి, ఏ ట్రస్ట్ నుంచి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని కూడా అడుగుదాము. సార్ నమస్తే అండి. సార్ ఇక్కడ మీరు వికలాంగులకి ఇక్కడ వీల్ చైర్స్ కానీ అలాగే మహిళలకు కూడా కుట్టు మిషన్స్ ఇస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాము ఈరోజు మరి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా కూడా చేస్తూ ఉన్నారు. చెప్పండి సార్. మేము ఇది మా ఫౌండేషన్ ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని 2016లో స్టార్ట్ చేసామండి. 2016 నుంచి ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక టౌన్లో చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఇది రెండోసారి చేయటం. లాస్ట్ టైం కూడా ఇక్కడ కుట్టు మిషన్లు, వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇదే రోజు మళ్ళీ ఇక్కడ కూడా వీల్ చైర్స్, కుట్టు మిషన్లు, కొన్ని బ్లైండ్ స్టిక్స్ కూడా ఇస్తున్నాము. ఇది లాస్ట్ 10 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అభిమానంతో ప్లస్ ఆయన స్ఫూర్తితో పక్కన వాళ్ళకి పేదవారికి హెల్ప్ చేయాలని ఆయన స్ఫూర్తిని తీసుకుని మా ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా 10 ఇయర్స్ నుంచి చేస్తాం. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తామని తప్పకుండా. ప్రతిసారి కూడా ఎంతమందికి వీల్ చైర్స్ కానీ కుట్టు మిషన్స్ కానీ ఎంతమందికి అని చెప్పేసి ఇస్తున్నారు? ఇవాళ స్టార్ట్ చేసామండి. ఇవాళ 10 మందికే ఇక్కడ ఇచ్చాము. ఈ ప్రోగ్రామ్స్ ఈ నెలంతా చేస్తూ ఉంటాము. దాదాపుగా ఒక 500 బెనిఫిషరీస్ ఉంటారు అక్రాస్ ద స్టేట్. ఇది అయిపోగానే ఇక్కడ నుంచి జగ్గయ్యపేటలో ఇస్తున్నాం రేపు 22వ తారీఖున. అది అయిపోయినాక తిరుపతిలో ఉంది. తిరుపతి అయిపోయినాక పొద్దుటూరులో ఉంది. పొద్దుటూరు తర్వాత పెనుగొండలో ఉంది. ఆ తర్వాత మళ్ళా కొత్తగూడెంలో ఉంది. ఈ ప్రోగ్రామ్స్ ప్రతి నెల ప్రతి ఇయర్ ఫిబ్రవరిలో అన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక నెల రోజులు కంటిన్యూగా చేస్తూ ఉంటాం. ఇదే కాకుండా సంవత్సరాంతం కూడా చాలామందికి అన్నదానం చేయటం అనేది అన్నీ స్ఫూర్తి ఎన్టీఆర్. తప్పకుండా. మరి చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వికలాంగులకు కూడా చాలా మందికి మీరు వీల్ చైర్స్ అందిస్తూ ఉన్నారు, మహిళలకి కుట్టు మిషన్లు అందిస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ చేతన ఫౌండేషన్ అనేది 10 ఇయర్స్ నుంచి పనిచేస్తుందండి. యాక్చువల్గా ఈ చేతన ఫౌండేషన్ మీ 4 ఇయర్స్లో వర్క్ చేస్తుంది. ఎడ్యుకేషను, ఎంపవర్మెంటు, ఎన్విరాన్మెంటు, హంగర్. యాక్చువల్లీ 10 ఇయర్స్లో మీకు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మెయిన్ అవర్ ఫోకస్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. యాక్చువల్గా ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఇప్పటివరకు 5,000 ఇవ్వడం జరిగింది. అట్నే ఎంపవర్మెంట్ కింద 5,000 సేవింగ్ మిషన్స్, అట్నే గ్రైండర్సు, అట్నే 4 వీలర్ కార్ట్స్ వెజిటబుల్ వెండర్స్కి. అట్లనే ఎడ్యుకేషన్ కింద స్కూల్ ఫీజ్ పేమెంట్ కానీ, స్కూల్స్లో ఇన్ఫ్రా ప్రొవైడ్ చేయటం కానీ, అట్లా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏదన్నా సడన్ డిసాస్టర్స్లో వచ్చినప్పుడు, తుఫాన్లు కానీ ఏదైనా వచ్చినప్పుడు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మేము అక్కడ పోయి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 10 ఇయర్స్ జరుగుతున్నాయి, కంటిన్యూ అవుతుంది అండి. మాకు రవి గారు చెప్పినట్టుగా మాకు ఎన్టీఆర్ స్ఫూర్తి అంది యాక్చువల్గా. అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా సార్? ఎందుకంటే చాలామంది వికలాంగులు ఇంకా ఉంటారు, పేదవాళ్ళు ఉంటూ ఉంటారు, పేద విద్యార్థులు ఉంటారు, హౌస్ వైఫ్స్ కూడా కుట్టు మిషన్లతోటి నడుపుకోవాలని ఉంటారు. వాళ్ళంతా కూడా మిమ్మల్ని అప్రోచ్. మాకు ఒక వెబ్సైట్ ఉందండి, chetanus.org అని. అందులో కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. దే కెన్ అప్రోచ్ ఇన్ దట్ బై ఈమెయిల్ ఆర్ బై ఫోన్ నెంబర్ ఎనీథింగ్. మేము ఈ ఇండియాలోనే కాకుండా చాలా ఇతర దేశాల్లో కూడా చేస్తాం. ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా, ఇండియాలో కూడా నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్. we covered from all the way from Delhi to Tamil Nadu and Kerala. Most of the states, almost 18 స్టేట్లు ఇప్పటి వరకు కవర్ చేయగలిగాము. ఇలాగే మిగతా దేశాల్లో కూడా ఇలాగే మా సేవలు విస్తరించాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఇక్కడ మరి వీల్ చైర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది వికలాంగులు ఉన్నారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? తుకారాం గిట్ అండి, సికింద్రాబాద్ ఏరియా. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు? మరి బాగుంది, హ్యాపీగా ఉంది. ఇది మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం అయినా అందిందా సార్? మరి ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి, అంటే ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఈ ట్రస్ట్ నుంచి అందిందే హ్యాపీగా ఉంది సార్? రామారావు వర్ధంతి రోజు అందింది, హ్యాపీగా ఉంది, సూపర్ ఉంది. ఎలా అప్రోచ్ అయ్యారు సార్? వాళ్ళు మీకు కాల్ చేశారా లేకపోతే మీరేమన్నా అప్రోచ్ అయ్యారా? వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళే కాల్ చేశారు. ఎట్లా ఏంటి?
ఇప్పుడైతే బాగుంది, సూపర్ ఉంది, హ్యాపీగా ఉంది. ఓకే, మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చేసి? సికింద్రాబాద్ నుంచి మేడం. సికింద్రాబాద్ నుంచి సీతాఫల్ మండిలో మేము నివసిస్తాం. ఇక్కడ నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చి వీల్ చైర్ కావాలంటే అవైలబుల్ ఉందని చెప్పి, ఏదైతే గవర్నమెంట్ నుంచి మాకు వీల్ చైర్ వస్తుందో అది మాకు కంఫర్టబుల్గా లేదు. ప్రస్తుతం అయితే ఇక్కడ చైతన్య వాళ్ళు ఇచ్చిన వీల్ చైర్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజు ఈ వీల్ చైర్ తీసుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా కొల్లి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మాకు ఈ వీల్ చైర్ వచ్చినందుకు, కుట్టు మిషన్ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చైతన్య ట్రస్ట్ వాళ్ళకి ఏం చెప్పారు? ఏం లేదు మేడం, మా అభిమానం, మా ఒక సహాయం ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. మా ఆశీర్వాదం కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు అవసరం పడ్డా మేము కంపల్సరీ వెళ్తాం. మాకు తోచిన సాయం వాళ్ళకి చేస్తాం. వాళ్ళు మేము ఒక్కటే సాయం చేస్తాం, వాళ్ళు అందరికీ సాయం చేస్తారు. మా సాయం ఎప్పుడు కావాలన్నా వాళ్ళకు ఉంటుంది. మమ్మల్ని ఆదుకున్న వాళ్ళని మేము ఎప్పుడు మర్చిపోము. సార్ మీ పేరేంటి సార్? నా పేరు ముసలి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు మేడం. ఒంగోలు నుంచి వచ్చారు. ఎలా ఉంది ఇప్పుడు? ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది మేడం. ఎట్లా బస్కి వచ్చారు? మేము వర్ధంతి చూద్దామని చెప్పి ఎంతో ఆశతోటి ఒంగోలు నుంచి బస్కి వచ్చి, ఏదేమన్నా కానీ దేవుని దయ వల్ల ఇవాళ కలుసుకున్నాను, చూశాను అందరినీ. హ్యాపీగా ఉంది. నేను వచ్చినందుకు అక్కడి నుంచి నాకు బండి కూడా ఫ్రీగా ఇచ్చారు. అంతకు మించి నాకు అక్కడేం లేదు మేడం. కుట్టు మిషన్లు కూడా మహిళలకి, అలాగే చాలా వరకు కూడా ఈ ట్రస్ట్ నుంచి మరి విద్యార్థులకు కూడా, పేద విద్యార్థులకు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఫీజులు కట్టడం కానీ, బుక్స్ అందించడం కానీ ఈ ట్రస్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈరోజు మరి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. మనం చూస్తున్నాము ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అనేది కూడా చాలా ఘనంగా ఆయన నటించిన ఎన్నో చిత్రాలు, ఆ చిత్రాలలో ఆయన చేసిన పాత్రలని ఇక్కడ అభినయముఖంగా కూడా తెలియజేయడానికి మరోసారి ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 30వ వర్ధంతి సందర్భంగా కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు చేసి కూడా ఈరోజు ఉదయం 5 గంటల నుండి మరి జూనియర్ ఎన్టీఆర్ అతను ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల కూడా తను రాలేకపోయారు. ఆ జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం అనేది కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఉన్నా మా తాతయ్యని నేను తలుచుకుంటూనే ఉంటాను, ఆయనకు నివాళులు సమర్పించుకుంటాను అంటున్నారు. ఆయన తరఫున మరి కళ్యాణ్ రామ్ వచ్చి ఇక్కడ అదే టయానికి, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా కలిసి వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళు కరెక్ట్గా మా ఉదయం 5 గంటల సమయంలో వచ్చి ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఉంటారు. అలాంటిది ఈసారి కళ్యాణ్ రామ్ వచ్చారు. కళ్యాణ్ రామ్ సేమ్ అదే టైంకి వచ్చి ఇక్కడ నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి పురంధేశ్వరి, అలాగే లక్ష్మీ పార్వతి, ఇటు బాబు మోహన్ కానీ అందరూ చాలా వరకు, బాలకృష్ణ చూసాము ఇందాకే వచ్చారు, బాలకృష్ణ, భువనేశ్వరి ఇద్దరు వచ్చి కూడా మీట్ అయిపోయి ఇక్కడ బీట్ అయ్యారు కూడా. వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ ఎంతో ఘనంగా కూడా నివాళులు అర్పించేసి చెప్పడం జరిగింది ఎన్టీఆర్ గురించి. మరి ఎందుకంటే ఎన్టీఆర్ చేసిన అభినయ పాత్రలను కావచ్చు, అలాగే ఆయన నటించిన సినిమాలు కావచ్చు, ఆయన నిజ జీవితంలో చేసిన రాజకీయ ప్రస్థానం కావచ్చు, అన్నీ కూడా ఎంతో గొప్పగా చరిత్రలో నిలిచిపోయేంత ఘనంగా కూడా ఆయన అలా నిలిచిపోయారు ప్రజల గుండెల్లో అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది 30వ వర్ధంతిని ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ జరిపించడం జరిగింది. ఆయన ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన అభిమానులు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాదు, ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడ అభిమానులు అయితే తరలి రావడం జరిగింది. మరి వాళ్ళందరి సమక్షంలో కూడా ఎంతో సంతోషంగా ఇక్కడ నిర్వహించడం కూడా జరిగింది. మనం చూసాము ఇప్పటి వరకు కూడా అందరూ మాటల్లో కూడా విన్నాము. వైవిఎస్ చౌదరి కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అలాంటిది నేను ఆయన వీరాభిమానిని, నేను ఎంత దర్శకత్వం వహించిన, ప్రొడ్యూసర్గా చేసిన అన్ని రంగాల్లో నేను ముందున్నప్పటికీ కూడా, చిత్ర పరిశ్రమలో ముందున్నప్పటికీ కూడా నేను ఎప్పటికైనా ఎన్టీ రామారావు అభిమానిని అని చెప్పుకుంటానని వైవిఎస్ చౌదరి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఇప్పటి వరకైతే భారీ ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు చిత్ర పరిశ్రమ నుంచి కావచ్చు, చాలామంది వచ్చి నివాళులు అర్పించారు. ఇప్పుడు అభిమానులు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు అభిమానులు. బాలయ్య బాబు కూడా చెప్పారు, ఎప్పటికైనా మా నాన్న చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి కాబట్టి ఆయన పేరును మేము నిలబెట్టే దాంట్లో మొదటి స్థానంలో ఎప్పుడు నిలబడే ఉంటాను, ప్రజలకు ఎప్పుడు అండగానే ఉంటాను అని బాలయ్య బాబు కూడా చెప్పడం జరిగింది. ఈరోజైతే మొత్తానికి 30వ వర్ధంతి
వర్ధంతి ఎన్టీ రామారావు గారిది అంగరంగ వైభవంగా ఇక్కడ జరిపించారు, ఘనంగా నివాళులు అర్పించారు అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో నిర్మల RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.